ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 22వ తేదీ సోమవారం, స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 40 నిమిషాలకు. ఈ రోజు తిథి అష్టమి రాత్రి 7 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యతిపాత ఉదయం 10 గంటల 30 నిమిషముల వరకు ఉంది. కరణం భద్ర తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషముల వరకు. తదుపరి భవ మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 11 గంటల 30 నిమిషముల వరకు ఉంది. గుళికా కాలం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుండి 3 గంటల 33 నిమిషముల వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుండి 1 గంట 12 నిమిషముల వరకు ఉంది. మరలా తిరిగి 2 గంటల 46 నిమిషముల నుండి 3 గంటల 34 నిమిషముల వరకు ఉంది. వర్జము రాత్రి 11 గంటల 18 నిమిషముల నుండి 1 గంట 6 నిమిషముల వరకు ఉంది. శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషముల నుండి 12 గంటల 44 నిమిషముల వరకు ఉంది. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల 12 నిమిషముల వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషముల నుండి 4 గంటల 59 నిమిషముల వరకు ఉంది. ఇక ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు. ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. నమ్మకం మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద. నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది. నమ్మకం ఉన్నవాడు కష్టాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగగలడు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.